హాయ్ అండి. నా పేరు యశ్వంత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బాబీ సైబర్ వర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నామంటే, రీసెంట్‌గానే జరిగిందండి ఈ స్కాము. డైరెక్ట్ గవర్నమెంట్ పేరు వాడుకొనే చాలా డేటా అయితే థెఫ్ట్ చేసేసినారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వెబ్‌సైట్ ఏందంటే, సైబర్ పోలీసోళ్ళు రీసెంట్‌గా ఒక గవర్నమెంట్ వెబ్‌సైట్ అయితే లాంచ్ చేసినారు. అది సైబర్ పోలీస్‌కి సంబంధించింది ఇది. ఇది అశోక చక్రం ఐకాన్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇలాంటిది ఒకటి యాప్ అయితే క్రియేట్ చేసింది. ఇది ఎందుకంటే కంప్లెయింట్‌లు ఇచ్చుకోవడానికి ఈజీగా ఉండేదానికైతే క్రియేట్ చేసినారండి ఇది. సేమ్ ఇలాంటిదే ఇంకొకటైతే క్లోన్‌గా ఈ సైబర్ ఫ్రాడ్‌లు అనేవాళ్ళు తయారు చేసినారు. ఇదెందుకు? కంప్లెయింట్లు ఇయడానికి, మీ ఇష్యూ ఏమన్నా రిజాల్వ్ చేయడానికి పనికొస్తది. ఇదెందుకంటే ఆహ్, అట్లే ఉంటది సేమ్. సేమ్ యూఐ, యూఎక్స్ డిజైను, సేమ్ ప్యాటర్ను, సేమ్ డిజైన్స్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. కానీ ఇది పని జేసినట్టు ఇది పని జేయదండి. ఇది యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే కొన్ని పర్మిషన్స్ అడుగుతది. కొన్ని పర్మిషన్స్ అడుగుతది. ఆ పర్మిషన్స్ చేయడం వల్ల ఏమవుతదంటే, మీ ఫోన్ యాక్సెసు, ఎస్ఎంఎస్ యాక్సెసు, కెమెరా యాక్సెస్, రేర్ కేసెస్‌లో యూపీఐ యాక్సెస్ కూడా వాళ్ళ చేతిలో పోవడం జరుగుతది. ఈ స్కాము అంటే ఇది మన ఫోన్‌లో ఉన్న జెన్యూన్ యాపా? కాదా? అని కనుక్కోవడం ఎలా అంటే, ప్లే స్టోర్‌కి వెళ్ళండి. ప్లే స్టోర్‌కి వెళ్ళి అది ఒకవేళ అక్కడ ఇన్‌స్టాల్ అని వచ్చిందంటే, ఆల్రెడీ మీ ఫోన్‌లో ఆ యాప్ ఉందంటే అది ఫేక్ యాప్ అండి అది. అయినా గూడా కొన్ని మాడ్ యాప్స్‌లలో జరిగినట్లు ఆడ అప్‌డేట్ అని వచ్చిందంటే ఒకసారి చెక్ జేయండి. కిందకి స్క్రోల్ జేసి ఎవరు అప్‌లోడ్ జేసినారు? రివ్యూ కౌంట్ ఎంత? రివ్యూస్ ఇచ్చింటారు గదా! ఆ కౌంట్ ఎంత? ఇవన్నీ టాలీ జేస్తే ఒరిజినల్ ఏది, ఫేక్ ఏదని తెలిసిపోతది మీకు. ఒకవేళ ఆల్రెడీ మీ ఫోన్‌లో ఉండేది ఫేక్ యాప్ అని మీరు అను గ్రహించినారంటే ఆల్రెడీ మీరు స్కామ్ ఆల్రెడీ మీరు స్కామ్ అయినారు. దాని గురించి తర్వాత జెప్తా. ఫస్ట్ స్కామ్ గాకోకుండా మీ ఫోన్‌లో ఆ యాప్ ఉందంటే ఏం జేస్తారంటే, యాప్ అన్‌ఇన్‌స్టాల్ జేసేసి, మీ పాస్వర్డ్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ గూగుల్‌లో సేవ్ అయ్యుండే పాస్వర్డ్‌లు గూడా అన్నీ మార్చేసి, కుదిరితే ఫోన్ రీసెట్ జేసేయండి బెటర్. ఆ! అది ఆ! ఆల్రెడీ సైబర్ క్రైమ్ పడింటది గదా! వాళ్ళేం జేస్తారంటే సైబర్ క్రైమ్ జీఓవీ.ఇన్‌లోకి వెళ్లి అక్కడ కంప్లెయింట్ అయితే రైజ్ చేయండి. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు తొందరగానే. అన్నీ చూసి. అంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం గానీ, జరుగుతుందండి ఖచ్చితంగా. అంటే వాళ్ళైతే యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఒక 2 టాపిక్స్ గురించైతే మాట్లాడుకుందాం ఈరోజు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీ, ఢిల్లీ వాళ్ళు అంటే చేసిన ప్రకారం 2100 క్రోర్స్ ఇట్లా సైబర్ క్రైమ్ స్కామ్‌లలోనే పోగొట్టుకున్నారనేదైతే బయటకొచ్చిందండి. ఇది ఎలా జరుగుతుందంటే ఆహ్, నాకు తెలిసి చానా వేస్‌లో జరిగింది. ఈ 2100 క్రోర్స్ టాలీ చేసిన విధానం. అంటే ఒక 4 ఒక 4 ప్యాటర్న్‌గా డివైడ్ చేసి ఈ ఈ మార్జిన్ అనేది ఇంతొస్తదని అయితే చెప్పినారండి. ఆ 4 ఏందంటే ఇప్పుడు ఇవుంటాయి గదా! హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్. ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్ అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంటు, ట్రేడింగ్‌లు ఇట్లాంటివి గాదండి. ఇది ఎలాంటిదంటే ఒక ప్రొడక్టో, ఒక ఐటమో ఏదో ఒకటి, ఒక వెహికలో ఏదో ఒకటి పెట్టేసి దానిపైన ఇన్వెస్ట్‌మెంట్ జేయమంటారు. ఇన్వెస్ట్‌మెంట్ జేస్తే డైలీ బేసిస్ మీద ఇంత అమౌంట్ ఒస్తది. వీక్లీ బేసిస్ మీద ఇంత అమౌంట్ ఒస్తది. మంత్లీ బేసిస్ మీద ఇంతొస్తది అని జెప్పేసి ఫస్ట్‌లో వస్తదండి ఖచ్చితంగా. ఇప్పుడు 3000 పెట్టినారంటే రోజుకి రూ. 30, రూ. 50 లేకుంటే రూ. 100 ఎంతో కొంత ఇస్తారు. పర్ డేకి 300 ఎంతో కొంత. అదొచ్చిందని జెప్పేసి మీరెక్కువకి ఆశపడేసి మీ దగ్గరున్న డబ్బులన్నీ దాంట్లో పెట్టేసినారంటే వాళ్ళు జెండా ఎత్తేస్తారండి. దీంట్లో అలాగే జరిగింది సేమ్. అంటే మనకు డైలీ ఇన్‌కమ్ ఎంతొస్తాందో ఆ అమౌంట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంటు సేమ్ కాకముందే ఆ యాప్ అయితే బ్యాన్ అయిపోతదండి. ఎందుకంటే అది ఫేక్ యాప్ గాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేక్ ఇంటర్‌వ్యూస్, ఫేక్ జాబ్ ఇంటర్‌వ్యూస్. ఇప్పుడు మనం చాలా చూస్తుంటాం. బీటెక్ పాస్డ్ ఔట్ అయిపోయిన తర్వాత బెంగుళూరులో గాని, చెన్నైలో గాని, హైదరాబాద్‌లో గాని, మన సౌత్ స్టేట్‌లలోనే చాలా వరకు కొన్ని బీపీఓ కంపెనీలే ఆఫీస్‌లే ఓపెన్ జేసేసి, ఇంటర్వ్యూ జేసేసి, అంటే నేను గూడా ఇంటర్వ్యూ క్లియర్ జేసినానా అనే రేంజ్‌లో ఇంటర్వ్యూలన్నీ క్లియర్ జేసిన తర్వాత లాస్ట్‌లో అమౌంట్ గురించి చెప్తారు.
అమౌంట్ 4,500, 6,000 ఇట్లాంటివుంటాయి. మీకు సాలరీ రావాలంటే ఇన్ని టార్గెట్లు కంప్లీట్ చేయాల. పని చేసినా కూడా జీతాలైతే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇదొకటి నాకు తెలిసింది. ఇంకొకటొచ్చేసి లింక్డ్ఇన్, నౌకరీ ఇలాంటి దాంట్లో చాలా మంది హెచ్ఆర్‌లు వాళ్ళు నిజము ఎగ్జిస్ట్ అయినారో లేదో కూడా తెలియని హెచ్ఆర్‌లు కాంటాక్ట్ అయ్యి అమౌంట్ అంటే ఇంటర్వ్యూ అయిపోయింది. అమౌంట్ డిమాండ్ చేయడం. ఇట్లా చాలా చాలా కేసెస్‌లో ఇప్పుడు కంపెనీలో ఫిల్ అయిపోయినా గూడా వాళ్ళు హైరింగ్స్ పెడతారు. ఎందుకంటే బెటర్ పెర్ఫార్మర్స్‌ని పట్టుకోవడానికి. అది వీళ్ళు ఇలా ఇట్లా చేస్తున్నారు. అండ్ థర్డ్‌దొచ్చేసి డెలివరీ స్కామ్స్ అండి. మా ఫ్రెండ్‌కే జరిగింది ఇట్లా ఒకటి. అంటే వాళ్ళు ఫోను జేసి మీరిట్లా ఫోను గెలుచుకున్నారు లక్కీ టిప్‌లో వాడడిగినాడు. మా ఫ్రెండ్ అడిగినాడు. "అదెలా వస్తదండి? నేను అసలు మీ మీ షాప్ ఏదో గూడా నాకు తెలీదు" అని చెప్పినాడు. కానీ వాళ్ళేం జెప్పినారంటే, "ఓపెన్ సోర్స్ నుంచి మీ నంబరయితే తీసుకున్నాము. అట్లా చానా నంబర్‌లు తీసుకున్నాం. దాంట్లో మీదైతే లక్కీ డిప్ వచ్చింది" అని జెప్పినారు. వీడు గూడా ఎక్సైట్ అయిపోయి ఓటీపీ జెప్పేసినాడు. ఓటీపీ ఎందుకంటే కన్ఫర్మేషన్ కోసం. అదొచ్చిన తర్వాత వాళ్ళు 1100, 1300 మా ఫ్రెండ్ గానికి 1300 అడిగినాడు. 1300 పోతే పోయింది. ఫోనొచ్చింది గదా! అని అనుకునే లోపు ఓసారి చెక్ జేసుకోవచ్చా అంటే అతను ఒప్పుకోవడంలే. చెక్ జేసుకున్న తర్వాత రిటర్న్ తీసుకోడు. ముందే చెక్ జేసుకోండి అని జెప్పింటే ఇవన్నీ ఫ్రాడ్ అనుకోని మా వాడు సేవ్ అయినాడు. ఇట్లాంటివి మీకు గూడా జరగొచ్చు. కొంచెం చూసుకోండి ఇది. అండ్ ఫైనల్‌దొచ్చేసి ఇది ఎప్పటినుంచో చెప్తానే ఉన్నారండి ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరు. సైబర్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తానే ఉన్నారు. అన్‌నోన్ లింక్స్ ఒత్తద్దండి, ఒత్తద్దు. ఎన్ని సార్లు కొట్టినా చావని పామురా నువ్వు అన్నట్లు ఇది జరుగుతూనే ఉన్నాయి ఇవి. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిండేది సైబర్ పోలీస్ యాప్ గురించి. ఆ యాప్ ప్యాటర్న్ ఎట్లా జరుగుతదో సేమ్ ఈ లింక్‌తో గూడా అలాగే జరుగుతదండి ఇది. సో, జాగ్రత్తగుండండి. లింకులైతే ఎటువంటి పరిస్థితుల్లో అన్‌నోన్‌వి కొన్నొస్తాంటాయి బెట్టింగ్ యాప్‌లు ఇట్లా బోనస్‌లొస్తాయి అమౌంట్‌లు. ఏవి కొట్టొద్దండి. వద్దు. ఇప్పుడు స్కామ్ జేయడం ఎంత తప్పో, స్కామ్‌లో పడడం గూడా అంతే తప్పు. ఓకే గైస్. ఇది ఈరోజు నా ఫస్ట్ వీడియో ఇది. ఒకవేళ ఏమన్నా నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా ఓకే అనిపిస్తే, ఫస్ట్ వీడియోనే గదా! ఓకే అనిపిస్తే ఎంకరేజ్ జేయండి ఏదో విధంగా. ఇట్లే లింక్డ్ఇన్‌లో గూడా నా పోస్ట్‌లు ఏదో ఒకటి పెట్టి స్టార్ట్ జేశానండి. ఫస్టు స్టార్టింగు 2, 3, 10 ఇట్లా ఇంప్రెషన్‌లు ఇట్లాంటివైనా గూడా నాకు చాలా బూస్ట్ అనిపిచ్చింది తర్వాత చేయడానికి. సో, ఇది గూడా అట్లే అయితదనుకుంటున్నా. ప్రతి వీక్ వెడ్నెస్‌డే ఒక వీడియో ఉంటదండి ఖచ్చితంగా. సేమ్ ఇట్లాంటిది. రీసెంట్‌గా జరిగిన అంటే 24-48 అవర్స్ ఇట్లా ఈ ఈ ప్యాటర్న్ టైమ్‌లో జరిగిన ఇష్యూలన్నీ దాంట్లో కవర్ చేద్దాం. ఆహ్, సరే ఇంగంతే. థాంక్ యూ.